వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రేణు స్టార్ ఫిషర్. ఈ రోజు ఏంటి అని అనుకుంటున్నారా, ఇది వచ్చేసి వెడ్నెస్డే రోజు బ్లాగ్ అండి. ఈ రోజు ఆషాఢ మాసం స్పెషల్ చెట్ల తీర్థాలకు అయితే మేము వెళ్తున్నాము. సో ఇప్పుడు నేను ఇక్కడ ఇంటి దగ్గర ఇలాగే వెళ్తున్నాను అనుకుంటున్నారా, లేదు ఈ రోజు ఇంటి దగ్గర ఇప్పుడు నేను నార్మల్ డ్రెస్ వేసుకొని మమ్మీ వాళ్ళ ఇల్లు ఇక్కడ మాకు దగ్గరలోనే ఉంటుంది. సో మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ పిండి వంటలు, మన చెట్ల తీర్థానికి వెళ్ళాలంటే పిండి వంటలు అవన్నీ చేసుకోవాలి కదా, అక్కడికి వెళ్ళి పిండి వంటలు అన్నీ బిర్యానీ బగారా రైస్ అన్నీ ప్రిపేర్ చేసుకొని మళ్ళీ ఇక్కడికి ఇంటికి వచ్చేసి రెడీ అయ్యి అందరం కలిసి చెట్ల తీర్థానికి వెళ్ళిపోతాం. సో ఇక్కడ నుంచి మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళేసి అక్కడ కూడా మేము పిండి వంటలు అవన్నీ చేసుకొని అందరం ఎప్పుడైనా కదండి, ఎప్పుడైనా సరే ఏ ఫెస్టివల్స్ వచ్చినా కూడా మేమందరం ఒకే దగ్గర చేసుకుందాం. మేమందరము అని అంటే మేము, మా చెల్లె వాళ్ళు, మా మమ్మీ వాళ్ళు, ఆబ్వియస్లీ మేమందరం ఒకే దగ్గర ఉంటాము. సో ఫెస్టివల్స్ అయినా ఏమైనా సరే అందరం కలిసి చేసుకుంటాం. కాబట్టి ఇప్పుడు మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ అన్ని చెట్ల దగ్గర కావాల్సిన ఏర్పాట్లన్నీ చేసుకొని మళ్ళీ ఇంటికి వచ్చేసి మళ్ళీ రెడీ అయ్యి అప్పుడు మళ్ళీ మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడి నుంచి అందరం కలిసి చెట్ల తీర్థాలకు అయితే వెళ్తామండి. అండ్ ఈ రోజు బ్లాగ్ వచ్చేసి చెట్ల తీర్థాల బ్లాగ్. మేము ఎలా వెళ్తాం, ఎలా ఎంజాయ్ చేస్తాం, ఎలా ఉంటాము అనేసి నేనైతే కంప్లీట్ టోటల్ ఈరోజు లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇది వచ్చేసి మా మమ్మీ వాళ్ళ ఇల్లు అండి. ఇప్పుడే ఇంటి దగ్గర నుంచి మమ్మీ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము. చూడండి, రాగానే మా తమ్ముడు వాళ్ళ పిల్లలు ఎలా వచ్చి హత్తుకుంటున్నారు. వాళ్ళకి, మా తమ్ముడు వాళ్ళ పిల్లలకి మా పిల్లలంటే చాలా చాలా ఇష్టం. అందుకే వీళ్ళు రాగానే ఇలా హ్యాపీగా వచ్చి హత్తుకుంటారు. తను వచ్చేసి మా మమ్మీ అండి. చూడండి, మేము వచ్చేసరికి ఆల్రెడీ పిండి పూరీల కోసం సిద్ధం చేస్తూ ఉంది. మా మమ్మీ హాయ్ చెప్తుంది. చూడండి పిల్లలు ఎలా ఎగురుతున్నారు. ఇంకా ఫెస్టివల్ అంటే అలాగే ఉంటుంది కదా, అందరం కలిసి ఎంజాయ్ చేస్తూ. ఇది ఒక పండగ వాతావరణం అంటే ప్రతి ఒక్క పిల్లలు ఇష్టపడతారు కదండి, పెద్దలే ఇష్టపడతారు, పిల్లలే ఉన్నది. తను వచ్చేసి మా మరదలు, మా తమ్ముడు వాళ్ళ వైఫ్. తను మా కోసం ఉప్మా టిఫిన్ ప్రిపేర్ చేస్తుంది. మేము వచ్చేసరికి టిఫిన్ తినేసి ఇంకా పిండి వంటలు స్టార్ట్ చేసి అవి అయిపోయిన తర్వాత మేము వెళ్ళాలి. ఈయన వచ్చేసి మా తమ్ముడు వాళ్ళ ఇంకో బాబు, ఇతను వచ్చేసి మా తమ్ముడు. ఇంకా నేను కూడా కూర్చొని స్టార్ట్ అయితే చేస్తున్నాను పిండి వంటలు చేయడము. అక్కడ మా మమ్మీ పూరీల పిండి కలిపితే ఇక్కడ నేను చపాతీ పిండి కలుపుతున్నాను. ఆ తర్వాత టిఫిన్ చేసాం. తను వచ్చేసి మా డాడీ అండి. మా కోసము అన్నీ కావలసిన సరుకులు ఐటమ్స్ అన్నీ తీసుకొస్తున్నారు. ఇక్కడ మా మమ్మీ బోనం ఎక్కించిందండి. కంపల్సరీ చెట్ల తీర్థాలప్పుడు మేము బోనాలు కూడా చేస్తాము. ఇంతలోపు మా చెల్లె వచ్చిందండి. ఎప్పుడైనా సరే చెల్లెళ్ళు అక్కలు వచ్చిన తర్వాతనే వస్తారు. ఇప్పుడు మళ్ళీ ప్రూవ్ చేసి చూసారు, అక్కలే కష్టజీవులు, చెల్లెళ్ళు లాస్ట్ బాగున్నారు. ఇలా ఈ విధంగా నేను మా చెల్లె ఎప్పుడు సరదాగా జోక్స్ చేసుకుంటూ హ్యాపీగా ఉంటామండి. ఇంకా ఇంతలోకి తను కూడా డ్యూటీ ఎక్కేసింది. తను పూరీలు, అక్కడ ఉన్న ఇంకో ఆవిడ వచ్చేసి మా మరదల వాళ్ళ మమ్మీ, తను కూడా హెల్ప్ చేస్తుంది. ఇక్కడ మా మమ్మీ బోనం వండి ఆ బోనానికి బొట్లు అవన్నీ పెడుతుంది. ఇక్కడ నా సెక్షన్ వచ్చేసి దమ్ బిర్యానీ. ఇంకా చెట్లలోకి వెళ్ళాలంటే ఆబ్వియస్లీ దమ్ బిర్యానీ ఉండాల్సిందే కదా, పూరీలు చపాతీలతో పాటు. సో నేను ఇక్కడ దమ్ బిర్యానీ ప్రిపరేషన్ అయితే చేస్తున్నాను. ఇప్పుడు అక్కడ పనులన్నీ చేసుకొని చపాతీ పూరి అన్నీ చేసుకొని మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతున్నాం. ఇంటికి వెళ్ళి అక్కడ రెడీ అయ్యి చెట్లలోకి వెళ్తాము. మళ్ళీ మనం చెట్ల తీర్థాల దగ్గర కలుద్దాం. ఓకేనా, బాయ్ బాయ్. అక్కడ నుంచి ఇంటికి వచ్చేసి మేమైతే రెడీ అయిపోయాము. ఇలా ఈ విధంగా రెడీ అయ్యి మళ్ళీ ఇక్కడ నుంచి మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ అందరం కలిసి ఎట్ ఏ టైం స్టార్ట్ అయ్యాము. ముందు చెల్లె వాళ్ళు వెళ్ళారు, వెనకాల మేము డాడీ వాళ్ళం అందరం కలిసి వెనకాల స్టార్ట్ అయ్యాము. ఇక్కడ చెట్ల తీర్థాలకు అయితే వచ్చేసామండి. ఇదే ఆ ప్లేసు, చెట్ల తీర్థాలకు వెళ్ళే ప్లేసు. తను వచ్చేసి మా పెద్ద తోటి కోడలు, మా అక్కయ్య. మేము వెళ్ళేసరికి ఆల్రెడీ అక్కడ వెళ్ళింది, దేవుడికి మొక్కింది, వంట కూడా చేయడం స్టార్ట్ చేసింది. సో మేము వెళ్ళి ఇప్పుడు అక్కడ సామాన్లు అన్నీ తీసి అక్కడ పెట్టుకొని ఆ తర్వాత అందరం కలిసి బోనం తీసుకొని అమ్మవారి దగ్గరికి అయితే వెళ్ళామండి. ఇక్కడ అండి అమ్మవారి గుడి. అమ్మవారి గుడి అంటే యాక్చువల్లీ చెట్ల తీర్థాల దగ్గర ఒక గుడి ఉంటుంది. అందులో మంచి పెద్ద పుట్ట ఉంటుందండి. ఆ పుట్ట వచ్చేసి పోచమ్మ తల్లి అంట అండి.
ఆమె చాలా మహిమ గల్లది. ఆమె దగ్గర మనం ఏదైనా కోరిక కోరుకొని, అక్కడ మీకు చిలుకలు కనిపిస్తున్నాయి చూడండి, ఆ చిలుకలు కనుక కడితే ఖచ్చితంగా కోరిక నెరవేరుతుంది అనేది ఒక నమ్మకము. సో మాకు కూడా అలా చాలాసార్లు కోరిక అయితే నెరవేరింది. అందుకే ప్రతి సంవత్సరం మేము చెట్ల తీర్థాలకు వెళ్ళినప్పుడల్లా ఆ తల్లికి బోనం కూడా చేసుకొని వెళ్ళి అలా గుడి చుట్టూ తిరిగి మొక్కుకొని ఆ మొక్కులు తీర్చుకుంటాము. ఇక్కడ మా డాడీ కళ్ళు సాక మందు సాక పంపుతున్నారండి. ఇంకా తర్వాత అందరం మొక్కి బొట్లు పెట్టుకున్న తర్వాత మళ్ళీ మనం బోనం ఎత్తుకొని మనం ఉన్న ప్లేస్కి రిటర్న్ వచ్చేయడం. అంటే దగ్గర పక్కనే ఉంటాము, అక్కడికి వచ్చేయడం. నేను వచ్చేసి మా హస్బెండ్ మీకు తెలిసిందే. ఇంకా ఇక్కడ మా డాడీ వాళ్ళు ఆల్రెడీ సిట్టింగ్ వేశారు, హాయ్ చెప్తున్నారు మా డాడీ అక్కడ. ఇక్కడ మా తోటి కోడలు తను వంట చేయడం స్టార్ట్ చేసింది, ఆల్మోస్ట్ అయిపోయింది. ఇక్కడ వీళ్ళందరూ సిట్టింగ్ చేస్తే ఇంకా మేము అక్కడ కూర్చొని ఆల్రెడీ ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్న చపాతీ, పూరి, బిర్యానీ ఉంది కదండి, మంచిగా ముచ్చట్లు పెడుతూ జోక్స్ చేసుకుంటూ తినేసాం. తిన్న వీడియో క్లిప్ మిస్ అయిందండి, చెట్లలో తిన్న వీడియో. యాక్చువల్లీ తీసామనుకున్నాను బట్ అది మిస్ అయిపోయింది. ఇప్పుడు స్టార్టింగ్ అయితే ఆల్రెడీ మనకు అక్కడ మేకలు కోస్తారు. అంటే మా ఒక ఫ్యామిలీ కాదు కదా, చాలా ఫ్యామిలీస్ వస్తాయి కాబట్టి అందరు కలిసి మేకలు అయితే కోస్తారు, అమ్మవారికి ఆట కోస్తారు. ఆ కూర వస్తే మమ్మీ ఇక్కడ వండుతుంది కూర. ఆల్రెడీ ఇంటి దగ్గర నుంచి చికెన్ వండుకొని తీసుకొచ్చాము, ఇక్కడ మటన్ మళ్ళీ వండుతుంది. ఇంకా అయిన తర్వాత తినేసాము. చెప్పాను కదండి క్లిప్ అయితే మిస్ అయింది, తిన్న క్లిప్పు. ఆ తర్వాత కొద్దిసేపు అట్లా సరదాగా గడుపుదామని అనుకున్నాము, సాంగ్స్ పెట్టుకొని డ్యాన్స్ వేయడమా చిన్నగా అట్లా చేద్దాము హ్యాపీగా అనుకున్నాం. బట్ అన్ఎక్స్పెక్టెడ్గా అక్కడ వర్షం పడిందండి. కర్రీ మేము ఆల్రెడీ చికెన్తో తినేసాము, బట్ కర్రీ అవుతుంది, లాస్ట్ స్టేజ్కి ఉంది. స్టేజ్లో ఉన్నప్పుడే వర్షం పడడం అనేది స్టార్ట్ అయిపోయింది. సో చేసేదేం లేక వర్షం మళ్ళీ ఎక్కువ అయిపోతే పిల్లలందరూ ఉన్నారు కదా, ఇబ్బంది అయిపోతుంది అనేసి సగంలోనే మళ్ళీ ఇంటికి అన్నీ సర్దుకొని వెళ్ళాల్సి వచ్చింది. బట్ తినడం అయితే తిన్నాం. అక్కడ నియర్లీ 3 hours దాకా 3 to 3.5 hours ఉన్నాం అనుకుంటండి. అంతసేపు అయితే బాగానే ఎంజాయ్ చేసాము, మంచిగా తిన్నాము, ఫుల్ జోక్స్ వేసుకున్నాము. నేను ఇక్కడ అదే విషయం చెప్తున్నాను, వర్షం పడుతుంది మధ్యలోనే ఇంకా వెళ్ళిపోతున్నాము. అంటే మధ్యలో అంటే 4కి, యాక్చువల్ ఎప్పుడైనా 6, 6:30, 7 వరకు వెళ్తాము. బట్ ఆ రోజు మాత్రం 4కే వెళ్ళాల్సి వచ్చింది. ఇలా డాడీ చెల్లె వాళ్ళ పాపని మా బాబుని ఎక్కించుకొని బైక్ మీద డాడీ తీసుకెళ్ళిపోతున్నారు. ఇక్కడనేమో చెల్లె వాళ్ళు వెళ్తున్నారు వాళ్ళ ఫ్యామిలీతో పాటు కార్లో. ఇక్కడ మేము వెళ్తున్నాము. మా హస్బెండ్ ఆల్రెడీ ముందే బైక్ తీసుకొని వెళ్ళిపోయారు, ఆయన వర్క్ ఉందనేసి. సో ఇక్కడ మేము మా డాడీ వాళ్ళ కార్లో అందరం కలిసి ఇంటికి వెళ్తున్నాం. వెళ్తూ చూడండి ప్రకృతి ఎంత బాగుందో, ఆ వర్షంలో ఆ కొండలు, ఆ పచ్చదనము. సంవత్సరానికి ఒక్కసారైనా ఖచ్చితంగా చెట్ల తీర్థాలకు అయితే వెళ్ళాలన్నట్లు. అలా వెళ్ళడం వల్ల చాలా పీస్ఫుల్గా, ఎంతో ప్రశాంతంగా, సైంటిఫిక్గా కూడా చాలా బాగుంటుంది. అండ్ ఇంకా మేము ఇంటికైతే రిటర్న్గా వచ్చాము, అందరం కలిసి ఇంట్లోకి వెళ్తున్నాము. ఇంకా ఇంట్లోకి వెళ్ళిన తర్వాత మమ్మీ ఆ కాస్త మటన్ కూడా వండింది ఇంట్లోనే స్టవ్ మీద. తర్వాత ఇంకా అందరు కలిసి మళ్ళీ కూర్చొని మళ్ళీ తినడం స్టార్ట్ చేశారు. మేము ఆల్రెడీ అక్కడ చెట్ల తీర్థాల దగ్గర బిర్యానీ అండ్ కొద్దిగా చపాతీ, చికెన్ కర్రీ తిన్నాము. సో అందుకోసమని ఇంక ఇక్కడ కూడా వద్దు, హెవీ అయిపోతుంది, ఇంకా చాలు అనిపించి నేను మా చెల్లి టీ పెట్టుకొని చపాతీ, పూరి తింటున్నాం. ఎంతమందికి టీలో చపాతీ, పూరి తినడం ఇష్టమో చెప్పండి. ఇంకా మమ్మీ ఏమో అందరికీ సర్వ్ చేస్తుంది. చెప్పాను కదండి, తను వచ్చేసి మా మరదల వాళ్ళ మమ్మీ, తను కూడా వచ్చింది ఫెస్టివల్కి, తను మా మరదలు. సో ఇలా హ్యాపీగా ఇంటికి వచ్చిన తర్వాత కూడా అందరం కలిసి భోజనం చేసి ఈ సంవత్సరపు చెట్ల తీర్థాలు అయితే ఈ రకంగా హ్యాపీగా గడిచిపోయిందండి. ఓకే అండి, ఇంతే. మీ అందరు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.